రాజ్యాంగబద్ధమైన సంస్థలలో అటార్నీ జనరల్, భారత అటార్నీ జనరల్ ఒకరు. అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ప్రకరణ 76. మన దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి ఎవరు అంటే భారత అటార్నీ జనరల్. అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి. మొట్టమొదటి అటార్నీ జనరల్ వచ్చేసి ఎంసి సీతల్వాద్, ప్రస్తుతం ఆర్ వెంకటరమణి. నియామకం. అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారంటే కేంద్ర క్యాబినెట్, కేంద్ర మంత్రిమండలి యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరి సలహా అంటే కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి రాష్ట్రపతి నియమిస్తాడు. అటార్నీ జనరల్గా నియమింపబడడానికి ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటంటే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడడానికి కావలసిన అర్హతలు కలిగినటువంటి వ్యక్తిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడడానికి కావలసిన అర్హతలున్న వ్యక్తిని అటార్నీ జనరల్గా నియమిస్తారు. ఈయన రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉంటే అలాంటి వ్యక్తిని రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి అటార్నీ జనరల్గా నియమిస్తాడు. అటార్నీ జనరల్ యొక్క పదవీ కాలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు, సాధారణంగా 3 సంవత్సరములు. జీతభత్యాలు. అటార్నీ జనరల్ యొక్క జీతభత్యాలను భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పొందే జీతభత్యాలను పొందుతాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పొందే జీతభత్యాలను అటార్నీ జనరల్ పొందుతాడు. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి 2,80,000 రూపాయలు అయితే సుప్రీంకోర్టు యొక్క సాధారణ న్యాయమూర్తికి 2,50,000. ఈ 2,50,000 రూపాయలు సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే జీతభత్యాలను అటార్నీ జనరల్ పొందుతాడు. అటార్నీ జనరల్ యొక్క జీతభత్యాలు ఐటీ పరిధి కిందికి వస్తాయి. అటార్నీ జనరల్ యొక్క జీతభత్యాలు ఐటీ పరిధి కిందికి వస్తాయి. రాజీనామా చేయాలనుకుంటే పదవీ కాలం సాధారణంగా 3 సంవత్సరాలు పదవీ కాలం. ఈ పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. తొలగించే విధానం. కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి ఎప్పుడైనా అటార్నీ జనరల్ను తొలగించవచ్చును. కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి అటార్నీ జనరల్ను ఎప్పుడైనా తొలగించవచ్చును. అటార్నీ జనరల్ యొక్క విధులు. కేంద్ర ప్రభుత్వానికి పరిపాలనాపరమైన విషయాలన్నింటిపై న్యాయ సలహాలను అందిస్తాడు. కేంద్ర ప్రభుత్వానికి పరిపాలనాపరమైన విషయాలన్నింటిపైన న్యాయ సలహాను అందిస్తాడు. అనగా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా మరియు చట్టాలపై న్యాయ సలహాలను అందిస్తాడు అటార్నీ జనరల్. కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో న్యాయవాదిగా వివిధ కేసులలో తన వాదన వినిపిస్తాడు. కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో న్యాయవాదిగా వివిధ కేసులలో తన వాదన వినిపిస్తాడు. భారతదేశంలో ఏ న్యాయస్థానం ముందైనా కేంద్ర ప్రభుత్వం తరపున తన వాదన వినిపించవచ్చు. భారతదేశంలో ఏ న్యాయస్థానం ముందైనా కేంద్ర ప్రభుత్వం తరపున తన వాదన వినిపించవచ్చును. ప్రకరణ ఆర్టికల్ 143 ప్రకారము భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను అటార్నీ జనరల్ ద్వారానే పొందుతాడు. సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను అటార్నీ జనరల్ ద్వారానే పొందుతాడు. పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభ సమావేశానికైనా హాజరు కావచ్చును. సభ్యుల యొక్క సందేహాలకు రాజ్యాంగపరమైనటువంటి సలహాలు ఇవ్వవచ్చును. అయితే ఓటు వేసే అధికారము లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ కేసులలో వాదించరాదు. సివిల్ కేసులలో సాధారణ న్యాయమూర్తిగా వాదన వినిపించవచ్చును. ఆర్టికల్ 88 ప్రకారం
పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభ సమావేశానికైనా హాజరు కావచ్చును. సభ్యుల యొక్క సందేహాలకు రాజ్యాంగపరమైన సలహాలు ఇవ్వవచ్చును. అయితే ఓటు వేసే అధికారం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ కేసులలో వాదించరాదు. అయితే సాధారణ న్యాయవాదిగా సాధారణ కేసులలో, సివిల్ కేసులలో తన వాదనను వినిపించవచ్చును. అటార్నీ జనరల్కు సహాయకులుగా ఉండడానికి సొలిసిటర్ జనరల్ మరియు అదనపు సొలిసిటర్ జనరల్ను నియమిస్తారు. వీరు అటార్నీ జనరల్కు సహాయంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం తరపున తన వాదనలను వినిపిస్తారు. ఇది భారత అటార్నీ జనరల్. ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి ఎవరు అని ఎన్నిసార్లు అడిగినారు. అత్యున్నతమైన న్యాయాధికారి వచ్చేసి అటార్నీ జనరల్. అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ప్రకరణ 76. ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. ఎవరి సలహా అంటే కేంద్ర కేబినెట్ సలహా. అర్హతలు ఏముండాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. అంతేకాకుండా రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదై ఉండాలి. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవీ కాలంలో ఉంటాడు. 3 సంవత్సరాలు, సాధారణంగా 3 సంవత్సరాలు. ఓకే.